క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి లేమి ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భక్తుడు అదే చెప్తున్నాడు, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి అనేది కలగదు. లేమి అనగానే చాలామంది కూడా మరి ధనం వైపు వెళ్తుంటారండి. లేమి అన్ని విషయాలలో లేమి, కొరత ఉన్నదాన్నే లేమి అని అంటారనమాట. అయితే ఇది సమాధానం అనే లేమేమో, నీ కుటుంబంలో నీ జీవితంలో సమాధానం అనేది కొరతగా ఉందేమో, ఆరోగ్యం అనేది కొరతగా ఉందేమో, లేదా ఆత్మీయ స్థితి కొరతగా ఉందో, లేదా ఆర్థికంగా కొరత ఉందో, ఎలాంటి లేమి నీకు ఉందో, కానీ దేవుని నువ్వు కాపరిగా చేసుకుంటే నీకు ఎలాంటి కొరత, ఎలాంటి లేమి ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భక్తుడు దేవుణ్ణి తనకి కాపరిగా చేసుకొని ప్రతి లేమి నుండి తను విడుదల పొంది ఉన్నాడు, దేవుని సహాయం పొందుకొని ఉన్నాడు. నీకు అది సమాధానమా, ఆరోగ్యమా, కుటుంబ పరంగానా, ధనపరంగానా, ఆత్మీయ పరంగానా, ఏ లేమి చేత నువ్వు బాధపడుతున్నావు కానీ దేవుని నువ్వు కాపరిగా చేసుకున్నప్పుడు నీ ప్రతి లేమి తీసివేయబడి నీ జీవితంలో దేవుడు సమృద్ధిస్తాడు. కాబట్టి దేవుని నీ కాపరిగా చేసుకొని ప్రతి లేమి నుండి విడుదల పొందు. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు ఎక్కిసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఏదైతే కొరతగా ఉందో, లేమిగా ఉందో అదంతటినీ నీ నామంలో తీసివేసి నిన్ను వారి కాపరిగా చేసుకొని నువ్వు వారి కాపరిగా ఉండి వారికి నీ గొప్ప సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.